వెల్కమ్ టు హరీష్ అకాడమీ జానయ జాగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ టాపిక్ అయినటువంటి ఉనికి పరిమాణము అనే టాపిక్ గురించి చర్చిద్దామండి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మనకు ఒక 2 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఉనికి పరిమాణం అనే టాపిక్లా. ఓకే రైట్. మన భారతదేశాన్ని గమనించినట్లయితే మన భారతదేశానికి 2 సరిహద్దులు ఉంటాయండి. అందులో ఒకటి జల సరిహద్దు అని, 2 భూ సరిహద్దు అంటాం. ఓకే, ఎలా ఉంది మన భారతదేశం యొక్క జల సరిహద్దు ఏంది ప్లస్ భూ సరిహద్దు ఏంది అనేది గమనిద్దాం ఇక్కడ. ఓకే రైట్. ఇక్కడ భారతదేశాన్ని గమనించినట్లయితే ఇదంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా జల సరిహద్దుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, అంటే ఏంది మనకి ఇక్కడ సముద్రాలతో సరిహద్దు ఉంది. ఇక్కడ భారతదేశానికి ఇటువైపున మొత్తం కూడా మనకు సముద్రాలతో సరిహద్దు ఉంది. ఇటువైపున కూడా ఏముంది మనకు అంటే వేరే దేశాలతో సరిహద్దు ఉంది. కాబట్టి దాన్ని అంతర్జాతీయ సరిహద్దు అంటాం. దీన్ని ఏమంటాం మనం ఇక్కడ జల సరిహద్దు అంటాం. ఎలా ఉంది మన భారతదేశం యొక్క భూ సరిహద్దు మరియు జల సరిహద్దు గురించి చర్చించడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ ఓకే, దీన్ని టోటల్గా దీన్ని ఏమని పిలుస్తామంటే మనం ఇక్కడ తీరము అని పిలుస్తాం. ఏంటి ఇక్కడ తీరము అంటాం. సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగాన్ని ఏమంటాం అంటే ఇక్కడ తీరము అంటాం. ఓకే, గమనించండి ఇక్కడ జనరల్గా ఇదంతా కూడా ఏది మనకి ఇక్కడ అరేబియన్ సీ అంటే అరేబియా సముద్రం. ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం. ఇక్కడ ఇండియన్ ఓషియన్ అంటే హిందూ మహాసముద్రం. అంటే ఇక్కడ హిందూ మహాసముద్రం ప్రపంచంలోనే అతిపెద్ద 3వ మహాసముద్రం హిందూ మహాసముద్రంగా చెప్పుకోవచ్చండి. ఓకే, ప్రపంచంలో మొత్తం 5 మహాసముద్రాలు ఉంటే అందులో ప్రపంచంలోనే అతిపెద్ద 3వ మహాసముద్రం హిందూ మహాసముద్రం. హిందూ మహాసముద్రం అనేది ఈ భారతదేశంతో సరిహద్దు ఉంది. టోటల్ 5 మహాసముద్రాల్లో భారతదేశంతో సరిహద్దు ఉన్నటువంటి మహాసముద్రం ఏదంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మన హిందూ మహాసముద్రం. ఈ హిందూ మహాసముద్రం అనేది ఇందులో 2 భాగాలు మనకు అంతర్భాగంగా ఉన్నాయి. ఏంటి ఇక్కడ ఉన్నటువంటి అరేబియన్ సీ, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ప్లస్ అరేబియా సముద్రం 2 కూడా ఎందులో అంతర్భాగంగా ఉన్నాయంటే హిందూ మహాసముద్రంలో అంతర్భాగంగా ఉన్నాయి. అంటే ఇటువైపున అరేబియా సముద్రం, ఇటువైపున బంగాళాఖాతం, ఇక్కడ హిందూ మహాసముద్రం. అంటే 3 వైపులా మనకు ఏముంది వాటర్ ఉన్నది మన భారతదేశానికి. 3 వైపులా నీటిచే ఆవరించబడి ఉంది మన భారతదేశం. ఓకే, 3 వైపులా నీటిచే ఆవరించబడి ఉండి ఒకవైపు భూభాగం ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం ద్వీపకల్పంగా చెప్పుకోవచ్చండి. ఓకే, మరి వాస్తవానికి ఎలా ఉంది మన భారతదేశం యొక్క ఈ తీరరేఖ అనేది గమనిద్దాం ఫస్ట్. ఓకే, అంటే ఇక్కడ గుజరాత్ రాష్ట్రం నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు మన భారతదేశం యొక్క తీరరేఖ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ఓకే, దీంతోపాటు ఇక్కడ మనకి ఏమున్నాయి అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ లక్షద్వీపులు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ మనకి ఏమున్నాయో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ చూడండి, భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంది ఇక్కడ మనకు తీరరేఖ. దీన్ని కోస్టల్ లైన్ అంటాం. తీరరేఖను ఏమంటాం కోస్టల్ లైన్ అంటాం. జనరల్గా మన భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటాడు ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకు. అంటే భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత అంటే 7516.6 కిలోమీటర్లు అండి. ఇది మన భారతదేశం యొక్క తీరరేఖ పొడవుగా చెప్పుకోవచ్చు. ఓకే రైట్. అంటే మన భారతదేశానికి ఎన్ని కిలోమీటర్లు అంటే సముద్ర సరిహద్దు ఉందంటే ఏం చెప్తాం 7516.6 కిలోమీటర్ల సముద్ర సరిహద్దు అనేది ఉంది. మరి ఇందులో 7516.6 కిలోమీటర్ల సముద్ర సరిహద్దు ఉంది అని చెప్తున్నాం మనం. ఇందులో మరి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే మనకు ఒక 9 రాష్ట్రాలు కనిపిస్తాయండి. ఎన్ని రాష్ట్రాలు ఇక్కడ మనకు 9 రాష్ట్రాలు ఉంటాయి, ప్లస్ ఒక 4 కేంద్ర పాలిత ప్రాంతాలు కనిపిస్తాయి. అంటే టోటల్గా ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ 28 రాష్ట్రాలు ప్లస్ ఒక 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రస్తుతం మన భారతదేశంలో. ఓకే, 28 రాష్ట్రాలు ఒక 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే ఇందులో 28 రాష్ట్రాల్లో ఎన్ని రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది అంటాడు అన్నప్పుడు ఏం చెప్పాలి ఇక్కడ మనం 9 రాష్ట్రాలండి. మరి ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ప్రస్తుతం 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. 8లో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలకు సముద్ర సరిహద్దు ఉంది అంటే చెప్పొచ్చు ఇక్కడ మనం 4 కేంద్ర పాలిత ప్రాంతాలకు సముద్ర సరిహద్దు ఉంది. టోటల్గా భారతదేశంలో 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఇందులో ఒక 13 రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు
సముద్ర సరిహద్దు ఉంది. వీటికి తప్ప మరి ఎక్కడా కనిపించదు సముద్ర సరిహద్దు. టోటల్ ఎన్ని ఇక్కడ మనకు 28 అంటే 36 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయండి. 36 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక 13 రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే సముద్ర సరిహద్దు అనేది ఉంది. ఓకే, ఏందనేది చూద్దాం తర్వాత. జనరల్గా మరి ఈ భారతదేశాన్ని మనం ఇక్కడ 2 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి 2 భాగాలంటే, ఒకటి ప్రధాన భారతదేశం ఓకే, మెయిన్ ల్యాండ్ అంటాం. రెండవది దీవులు అంటాం, అంటే ఐలాండ్స్. ఒకటి ప్రధాన భారతదేశం, 2 దీవులు. ఇలా 2 భాగాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ భారతదేశాన్ని మనం 2 భాగాలుగా డివైడ్ చేసినాం. ఏంటిది? ప్రధాన భారతదేశం అని, దీవులని. ఓకే, మన భారతదేశంలో దీవులు అంటే ఏం చెప్తాం మనం? అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులు. అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఎందులో అంతర్భాగంగా ఉన్నాయి అంటే ఇక్కడ దీవుల్లో అంతర్భాగంగా ఉన్నాయి. ఓకే, కాబట్టి దీని యొక్క తీరం పొడవు ఎంత అంటే టోటల్గా 2094 కిలోమీటర్లు ఉందండి. 2094 కిలోమీటర్లు. అంటే దీవుల యొక్క తీరం పొడవు ఎంత అంటే ఏం చెప్తాం మనం? 2094 కిలోమీటర్స్ చెప్పుకోవచ్చు. ఇదే ఓకే దీవుల యొక్క తీరం పొడవు. అదే ప్రధాన భారతదేశం ఎంత ఉంది మరి అంటే 5422.6 కిలోమీటర్లు ఉందండి. ఇది ఏంటిది మనకు అంటే ప్రధాన భారతదేశం. టోటల్గా 7516.6 కిలోమీటర్లు మనం ఇక్కడ 2 భాగాలుగా డివైడ్ చేసినాం. ఏంటిది అంటే ఒకటి ప్రధాన భారతదేశం అంటే మెయిన్ ల్యాండ్, 2 దీవులు అంటే ఐలాండ్స్. మరి ప్రధాన భారతదేశంలో టోటల్గా 9 రాష్ట్రాలు వస్తాయండి. ప్రధాన భారతదేశంలో మొత్తం ఇక్కడ ఎన్ని రాష్ట్రాలు కనిపిస్తాయి మనకు? 9 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇందులో ఏమున్నాయి మనకు? దీవులు అంటే 2 అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులుగా గమనించవచ్చు. మొన్న ఇక్కడ అడిగిన ప్రీవియస్లో మనకు ఏమిచ్చిందంటే ప్రధాన భారతదేశంలో కనపడేటటువంటి కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత అని ఇచ్చిండు. అన్నప్పుడు ఏం చెప్పాలి? ఇక మనం 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మనం హైలైట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే రైట్. అంటే ప్రధాన భారతదేశంలో ఇక్కడ 9 రాష్ట్రాలు ప్లస్ 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే, అదే దీవుల్లో 2 ఉన్నాయి మనకు, అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులుగా గమనించవచ్చు. మరి ఏంది అనేది ఒకసారి ఫోకస్ చేద్దాం. ఓకే, ప్రస్తుతం మన భారతదేశంలో ఎన్ని అంటే 7516.6 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది అంటున్నాం. కాబట్టి ఇందులో మనకి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఇక్కడ మనకు 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, ఏంటి ఆ 9 రాష్ట్రాలు? ఒకసారి మ్యాప్ పాయింటింగ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం తూర్పు తీరాన్ని గమనించినట్లయితే ఓకే, జనరల్గా తూర్పు తీరంలో టోటల్గా మనకి ఎన్ని రాష్ట్రాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ తూర్పు తీరంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి మనకి ఇక్కడ అంటే ఒక 4 రాష్ట్రాలు కనిపిస్తాయండి తూర్పు తీరంలో. ఎన్ని? 4 రాష్ట్రాలు కనిపిస్తాయి. వాస్తవానికి తూర్పు తీరంలో టోటల్గా 4 రాష్ట్రాలు కనిపిస్తాయి మనకి. ఏంటి 4 రాష్ట్రాలు అంటే? ఒకటి వెస్ట్ బెంగాల్ చెప్పుకోవచ్చు మనం. ఏంటిది? ఒకటి ఇక్కడ ఏంటంటే వెస్ట్ బెంగాల్. అంటే వాస్తవానికి ఇంతవరకే ఉందండి మన సముద్ర తీరం. చూడండి ఇక్కడ గమనించండి, వెస్ట్ బెంగాల్కి ఇటువైపున ఏముంది మనకు? బంగ్లాదేశ్ బార్డర్ ఉంది. ఓకే, భారతదేశంలో అంటే తీరముతో పాటు అంతర్జాతీయ సరిహద్దున్న రాష్ట్రాలు మన భారతదేశంలో 2 కనిపిస్తాయి. అది ఒకటి ఏంటి మనకి ఇక్కడ? వెస్ట్ బెంగాల్. 2 గుజరాత్. చూడండి గుజరాత్ కూడా చూడండి, ఇక్కడ ఇంతవరకు ఏముంది మనకు? సముద్రం ఉంది. మిగిలిన ఇక్కడ ఏముంది? పాకిస్తాన్తో బార్డర్ ఉంది. అంటే ఈ గుజరాత్ రాష్ట్రానికి వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ఏముందంటే తీరము ఉంది ప్లస్ అంతర్జాతీయ సరిహద్దు ఉంది. ఇలాంటి రాష్ట్రాలు మన భారతదేశంలో 2 ఉన్నాయండి. అంటే క్వశ్చన్ ఏమడుతుంది ఇక్కడ అంటే భారతదేశంలో తీరముతో పాటు అంతర్జాతీయ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాల సంఖ్య ఎంత అంటాడు. అన్నప్పుడు ఏం చెప్పాలి మనం? ఇక్కడ 2. ఏంటి 2? ఒకటి వెస్ట్ బెంగాల్, 2 గుజరాత్ రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు మనం. ఓకే రైట్. ఇక ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకసారి గమనించండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏంటిది అంటే వెస్ట్ బెంగాల్ రాష్ట్రం అండి. ఓకే, తర్వాత ఇదంతా కూడా ఏంటి మనకి ఇక్కడ ఒడిస్సా రాష్ట్రానికి ఉంది ఇక్కడ బార్డర్. తర్వాత ఏంది మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తర్వాత ఏంది మనకి ఇక్కడ తమిళనాడు, ఇలా ఉంది. అంటే టోటల్గా మనకి ఇక్కడ 4 రాష్ట్రాలు గమనిస్తున్నాయి. ఇందులో ఏంటిది మనకు? ఒకటి వెస్ట్ బెంగాల్, ఒక రాష్ట్రం ఏంటిది మనకి ఇక్కడ? వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. ఓకే, రెండవ రాష్ట్రం ఏంది మనకి ఇక్కడ? ఒడిస్సా. రెండవ రాష్ట్రం ఏంది మనకి ఇక్కడ? ఒడిస్సా.
మూడవది అంటే ఏం చెప్తాం ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ ప్లస్ నాలుగవ రాష్ట్రము అంటే ఇక్కడ తమిళనాడు. ఇలా టోటల్గా మనకు తూర్పు తీరంలో 4 రాష్ట్రాలు గమనిస్తాయండి. ఏంటి 4 అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ పైన ఒడిస్సా రాష్ట్రం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కింద తమిళనాడు ఉంటుంది, తెలుగు రాష్ట్రం కాబట్టి. ఓకే, తూర్పు తీరంలో మొదటి రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్. అంటే ఏం గమనించినాం ఇక్కడ మనం అంటే తూర్పు తీరంలో మనకు ఒక 4 రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. ఈ 4 రాష్ట్రాలకు సముద్ర సరిహద్దు ఉంది, అంటే తీరరేఖ ఉంది. మరి ఇందులో సముద్ర తీరం అంటే ఇక్కడ ఈ 4 రాష్ట్రాలకు ఏ సముద్రం ఉంది ఇక్కడ మనకు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతంతో సరిహద్దున్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 4 రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో బంగాళాఖాతంతో ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ఏ రాష్ట్రం ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కు 974 అంటే 974 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. 973.8 అంటే 974 రాసుకోవచ్చు మనం ఇక్కడ. అంటే 974 కిలోమీటర్స్ సరిహద్దు ఉంది. దేనికి మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే తూర్పు తీరంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ యొక్క తీరం పొడవు ఎంత 974. ఓకే, మరి తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ తర్వాత అతి ఎక్కువ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే చెప్పొచ్చు ఇక్కడ మనం తమిళనాడు. 906.9 అంటే 906 కిలోమీటర్లు చెప్పుకోవచ్చు, 906. ఓకే రైట్. అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత అతి ఎక్కువ తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి ఇక్కడ తమిళనాడులో హైలైట్ చేసినామండి. అంటే ఇప్పుడు మనకు తెలుసు అంటే తూర్పు తీరంలో ఒక 4 రాష్ట్రాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తర్వాత ఎక్కువ తీరం ఉన్నటువంటి రాష్ట్రం అంటే ఇక్కడ మనకు తమిళనాడు రాష్ట్రానిగా హైలైట్ చేయొచ్చు ఇక్కడ. అంటే ఇంతవరకు కూడా ఏంటి టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఓకే, ఇక్కడి నుంచి ఏముంటుంది మనకి ఇక్కడ తమిళనాడు రాష్ట్రం ఉంటుంది. ఇదంటే కూడా ఏంటి మనకు ఒడిస్సా. ఇదంటే మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్. ఈ ఏరియా ఏంది మనకు వెస్ట్ బెంగాల్. అక్కడ కనిపిస్తూనే ఉంది. అంటే అతి తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. ఎంత అంటే దీనికి 157 పాయింట్స్ అంటే 157 157 కిలోమీటర్. పాయింట్స్ అవసరం లేదు మీకు అక్కడ, 157. ఓకే, అంటే ఇక మిగిలింది ఏంది మనకి ఇక్కడ ఒడిస్సా తీసుకున్నట్లయితే ఇక్కడ 476 ఇలా ఉందండి తీరం. అంటే టోటల్గా మనకు ఈ తూర్పు తీరాన్ని గమనించినట్లయితే టోటల్గా తూర్పు తీరంలో మనకు ఎన్ని రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది అంటే ఏం చెప్పొచ్చు 4. అంటే టోటల్ భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటాయి. అందులో తూర్పు తీరంలో 4 రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది. ఓకే, ఏంటి 4 రాష్ట్రాలు అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మనం వెస్ట్ బెంగాల్ ప్లస్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ ప్లస్ తమిళనాడు రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. ఓకే, ఎలా అడగవచ్చు ఎగ్జామ్లో ఇక్కడ బంగాళాఖాతంతో ఎక్కువ సరిహద్దున రాష్ట్రం ఏది అంటాడు అన్నప్పుడు ఏం చెప్తాం మనం అక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్పవచ్చు. తక్కువ సరిహద్దున రాష్ట్రం అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ వెస్ట్ బెంగాల్ చెప్పవచ్చు. లేదు అవరోహణ క్రమము అంటాడు, అంటే ఎక్కువ నుంచి తక్కువ అంటే ఏం చెప్పొచ్చు ఇక్కడ మనకు అంటే ఏపీ, తమిళనాడు తర్వాత ఒడిస్సా, నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తర్వాత ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాలు చెప్పుకోవచ్చు. అక్కడ తూర్పు తీరాన్ని గమనించినట్లయితే ఇలా ఉంది తూర్పు తీరంలో తీరరేఖ. అంటే ఇప్పుడు మనకు తెలుసు తూర్పు తీరంలో ఒక 4 రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటి 4 రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల గురించి మనం చర్చించడం జరిగింది. ఓకే, అదే ఒకసారిగా పశ్చిమ తీరాన్ని హైలైట్ చేయండి ఇక్కడ మనకు. ఓకే, పశ్చిమ తీరంలో టోటల్గా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు పశ్చిమ తీరంలో అంటే ఒక 5 రాష్ట్రాలు ఉన్నాయండి. పశ్చిమ తీరంలో టోటల్గా ఎన్ని రాష్ట్రాలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ ఒక 5 రాష్ట్రాలు కనిపిస్తున్నాయి. ఏంటి 5 రాష్ట్రాలు తీసుకున్నట్లయితే ఓకే, ఈ పశ్చిమ తీరంలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు గమనించినట్లయితే ఓకే రైట్, ఇక్కడ ఏముంది 5 రాష్ట్రాలు తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒకేసారి గమనించండి. అందులో ఒకటి ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ గుజరాత్. ఏ రాష్ట్రం ఇక్కడ మనకు గుజరాత్. రెండవది ఏంటి ఇక్కడ మనకు మహారాష్ట్ర. తర్వాత ఏంటి మనకి ఇక్కడ గోవా. నెక్స్ట్ ఇక్కడ కర్ణాటక. నెక్స్ట్ ఇక్కడ కేరళ. ఓకే, వాస్తవానికి మనకు ఇక్కడ ఎక్కడ అంటే మనకు తూర్పు తీరంలో గమనించినట్లయితే పశ్చిమ తీరంలో గమనించినట్లయితే మనకు టోటల్గా పశ్చిమ తీరంలో
ఒక 5 రాష్ట్రాలు కనిపిస్తున్నాయండి. ఏంటి 5 రాష్ట్రాలంటే, ఒకటి గుజరాత్, 2 వెస్ట్ బెంగాల్, ఓకే, ఒకటి గుజరాత్ 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ రాష్ట్రాలు. అంటే ఈ 5 రాష్ట్రాలకు ఏ సముద్రంతో సరిహద్దు ఉంది ఇక్కడ మనకు అంటే అరేబియన్ సీ, అరేబియా సముద్రంతో సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలు ఈ 5 రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఓకే, మరి ఇందులో గుజరాత్కి ఎంత ఉందంటే ఇక్కడ అంటే 1214.7 కిలోమీటర్లు ఉందండి. గమనించాలి ఇక్కడ. అంటే గుజరాత్ రాష్ట్రం యొక్క తీరం పొడవు ఎంత అంటే ఏం చెప్తాం ఇక్కడ మనం, ఓకే, 1714.7. అంటే ఇలా ఉంది గుజరాత్ యొక్క తీరం పొడవు, ఇంతవరకు ఉంటుంది మనకు. ఈ ఏరియా అంతా కూడా ఏంది మనకు గుజరాత్ యొక్క తీరంగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఎంత ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్గా 1214.7 కిలోమీటర్లు ఉంది. అంటే భారతదేశంలోనే అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అంటే మనం గుజరాత్ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చు అండి. తర్వాత తీరాల గురించి మన తర్వాత వస్తాయి మనకు. గుజరాత్ తీరం అని, ఇక్కడ కొంకన్ తీరం అని, ఓకే, కెనరా తీరం అని, మల్బార్ తీరం అని తర్వాత టాపిక్ మనకు అది. ఇక్కడ తీరరేఖ గురించి గమనిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం గుజరాత్ యొక్క తీరం పొడవు ఏంటంటే 1214.7 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. ఇక నెక్స్ట్ గమనించినట్లయితే గుజరాత్ తర్వాత రెండవ రాష్ట్రం ఏంటంటే ఇక్కడ మనకు మహారాష్ట్ర. మహారాష్ట్రకి ఎంత ఉందంటే 652 కిలోమీటర్స్ ఉందండి. 652 కిలోమీటర్లు మహారాష్ట్ర తీరం ఉంది. ఓకే, నెక్స్ట్ మూడవ రాష్ట్రం ఎంత అంటే గోవా. గోవా తీరం ఎంత అంటే 101. గోవా తీరం పొడవు ఎంత ఉంది ఇక్కడ 101 కిలోమీటర్స్ ఉందండి. ఓకే, మరి గోవా తర్వాత ఏముంది మనకు కర్ణాటక. కర్ణాటక యొక్క తీరం పొడవు ఎంత అంటే 280. లాస్ట్ అండ్ ఫైనల్ మనకు కేరళ తీసుకుంటే 569 ఇలా ఉంది. ఓకే, ఏంటి మనకు పశ్చిమ తీరం అనేది. గుజరాత్ యొక్క తీరం 1214.7 ఉంటే, మహారాష్ట్ర 652 ఉంటే, గోవా 101 ఉంటే, కర్ణాటక 280 ఉంటే, కేరళ అనేది 569 ఉంది. అంటే పశ్చిమ తీరంలో మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయండి. ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏంది, అరేబియా సముద్రంతో ఎక్కువ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఇక్కడ మనకి ఏంటిది గుజరాత్ రాష్ట్రాన్ని హైలైట్ చేయొచ్చండి. అదే అరేబియా సముద్రంతో తక్కువ సరిహద్దున్న రాష్ట్రం ఏదంటే మనకు ఇక్కడ గోవా. లేదు, అరేబియా సముద్రంతో ఎక్కువ సరిహద్దు ఉన్నటువంటి రాష్ట్రాలని అవరోహణ క్రమంలో అమర్చము అంటాడు. అమర్చమన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ గుజరాత్, సెకండ్ పొజిషన్లో ఏముంది మహారాష్ట్రనే ఉంది, థర్డ్ పొజిషన్లో ఏముంది కేరళ, తర్వాత ఇక కర్ణాటక, గోవా. అంటే గుజరాత్, మహారాష్ట్ర తర్వాత కేరళ, కర్ణాటక, గోవాలు అతి ఎక్కువ సముద్ర తీరాన్ని పంచుకుంటున్నాయి అరేబియా సముద్రంతో. అంటే ఇప్పుడు మనకు తెలుసు భారతదేశంలో టోటల్గా 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో పశ్చిమ తీరంలో ఒక 5 రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది. ఏంటి 5 రాష్ట్రాలంటే, 1 గుజరాత్, 2 మహారాష్ట్ర, 3 గోవా, 4 కర్ణాటక, 5 కేరళ. ఇందులో ఏ రాష్ట్రానికి ఎక్కువ సముద్ర తీరం ఉందంటే మనం గుజరాత్ చెప్పుకోవచ్చు అండి. ఏ రాష్ట్రానికి తక్కువ తీరం ఉంది అంటే ఇక్కడ గోవాను హైలైట్ చేయొచ్చు. అదే ఎక్కువ నుంచి తక్కువ అంటే గుజరాత్, మహారాష్ట్ర తర్వాత కేరళ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను మనం ఇక్కడ హైలైట్ చేయొచ్చు. అంటే టోటల్గా ఇప్పుడు మనకు భారతదేశంలో టోటల్ 28 రాష్ట్రాలు ఉంటే ఎన్ని రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది అంటే ఏం చెప్పాలి, 9 రాష్ట్రాలు. ఇది పాయింట్ ఇక్కడ. టోటల్గా భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది అంటే ఏం చెప్తాం, 9 రాష్ట్రాలకు సముద్ర తీరం ఉంది. ఓకే అండి. మరి వాస్తవానికి మరి ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ మనకు 4. టోటల్ 4. భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి. ఇందులో ఒక 4 కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే సముద్ర సరిహద్దు ఉంది. ఏంటి ఆ 4 కేంద్రపాలిత ప్రాంతాలు గమనించినట్లయితే, ఓకే, అందులో ఫస్ట్ ఒకటి ఏంటి మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అండి. ఇది 2 ఇక్కడ లక్షద్వీప్స్. అంటే 2 కూడా ఏంటి మనకు ఐలాండ్స్ ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలు. ఇవి అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులు. ఓకే, 1956 నవంబర్ 1 ఏర్పడ్డాయి. వీటితో పాటు ఢిల్లీ కూడా. కాబట్టి అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు ఏమంటాం, కేంద్రపాలిత ప్రాంతాలు, కానీ దీవులు ఐలాండ్స్ ఇవి. కాబట్టి ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు తెలుసు మనకు. అండమాన్ నికోబార్ దీవులు ఎంత అంటే 1962, 1962. ఇండియా చైనా వార్ ఎప్పుడు జరిగింది మనకు 1962లో జరిగింది. ఓకే, కాబట్టి
1962 కిలోమీటర్స్ అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీరం ఉంటే 132 కిలోమీటర్స్ లక్షద్వీపుల యొక్క తీరం ఉంది. అంటే లక్షద్వీపుల యొక్క తీరం పొడవు ఎంత? 132. అండమాన్ నికోబార్ దీవుల యొక్క తీరం పొడవు ఎంత అంటే 1962. టోటల్ దీవుల యొక్క తీరం పొడవు ఎంత అంటే ఇక్కడ ఏం చెప్పినాం మనం? 2094 కిలోమీటర్లుగా చెప్పడం జరిగింది. ఓకే, 2094గా చెప్పినాం. ఇక్కడ ఏమున్నాయి మనకు? అండమాన్ నికోబార్ దీవులు 1962, లక్షద్వీపులు 132. టోటల్గా 2094 కిలోమీటర్స్ అనేది దీవుల యొక్క తీరరేఖ పొడవు ఉందని చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకే, మరి మిగిలిన ఇప్పుడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చినాయి. ఇక్కడ 4 కావాలి. ఇంక మిగిలిన 2 ఏంటి అంటే, ఒకటి ఇంకో డామన్ డయ్యు ప్లస్ ఇప్పుడు డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ 2 కూడా కలిసిపోయినాయండి. అంటే డామన్ డయ్యుకు తీరం ఉంది, ప్లస్ ఇప్పుడు దాద్రా నగర్ హవేలీ కూడా ఉన్నట్టే కదా. కాబట్టి డామన్ డయ్యు దాద్రా నగర్ హవేలీ అనేది ప్రస్తుతం ఒకే ఒక కేంద్రపాలిత ప్రాంతం. దానికి తీరం ఉంది. ఎంత ఉంది? 42.50. ఎంత? 42.50 కిలోమీటర్లు. అంటే ఒక 42 కిలోమీటర్స్ గుర్తుపెట్టుకొని చాలు. అంటే డామన్ డయ్యూకి ఎంత ఉంది? ఇక్కడ 42 కిలోమీటర్స్ ఉంది తీరం. ఓకే, మరి అదే పుదుచ్చేరి, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంది మనకు? పుదుచ్చేరి. వాస్తవానికి పుదుచ్చేరి తీరం పొడవు ఎంత అంటే 47.60. 47.60. ఒకసారి గమనించండి ఇక్కడ. అంటే 42 కిలోమీటర్లు డామన్ డయ్యూకు ఉంటే 47 కిలోమీటర్లు దేనికి ఉంది? పుదుచ్చేరికి ఉంది. ఇప్పుడు మనకు 4 కేంద్రపాలిత ప్రాంతాలు తెలుసు. అండమాన్కు 1962 ఉంటే 132, లక్షద్వీపులకు ఉంటే 42 కిలోమీటర్లు డామన్ డయ్యూకు ఉంటే 47 కిలోమీటర్లు దేనికి ఉంది? పుదుచ్చేరి. అంటే ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి తీరం ఎంత ఉందో తెలుసు, ప్రతి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా మనకు తీరం ఏముందో తెలుసు. అంటే ఇప్పుడు మనకు దీనికి తెలుసు. ఇప్పుడు ఏంది? 7516.6 కిలోమీటర్ల తీరరేఖ ఉంటే ఇందులో ఎన్ని రాష్ట్రాలకు ఉంది అంటే 9. ఏంటి 9 అన్నది చూసినాం. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఉందో కూడా మనకు తెలుసు ఇప్పుడు. ఓకే, ప్లస్ ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయా? 4. ఏమున్నాయి? 4 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా ఇప్పుడు మనకు తెలుసు. అంటే టోటల్ ఇప్పుడు ఈ పాయింట్ అర్థమైంది మనకి. ఏంది? భారతదేశం యొక్క తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు ఉంటే ఇందులో ఒక 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్ర తీరం ఉంది. ఇది పాయింట్. మరి భారతదేశం యొక్క తీరాన్ని మనం ఎన్ని భాగాలుగా డివైడ్ చేసినాం ఇక్కడ మనం అంటే 2 భాగాలు. ఏంటి? ఒకటి ప్రధాన భారతదేశం, 2 దీవులు. మరి ప్రధాన భారతదేశం అంటే ఏం చెప్తున్నాం? 5422.6 కిలోమీటర్లు. ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 9 రాష్ట్రాలు ఉన్నాయి. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 2. ఏంటి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అంటే? ప్రధాన భారతదేశం అంటే దీన్ని మనం ప్రధాన భారతదేశం అంటాం. మెయిన్ ల్యాండ్ అంటే దీవులు కాకుండా ఉంటే దాన్ని ఏమంటాం? ప్రధాన భారతదేశం అంటాం. దీవులతో కలిపి అంటే భారతదేశం అని చెప్తాం. ఇప్పుడు ప్రధాన భారతదేశం ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 2. ఏంటి ఆ 2? ఒకటి పుదుచ్చేరి, ఇంకోటి డామన్ డయ్యు. పుదుచ్చేరి ఈ ప్రధాన భారతదేశంలో ఉన్నాయి. డామన్ డయ్యూకు ఒక 42 కిలోమీటర్లు, పుదుచ్చేరికి ఒక 47 కిలోమీటర్లు. టోటల్గా రాష్ట్రాలకు ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత ఉంది అనేది మనం చూసినాం. ఇలా టోటల్గా 5422.6 కిలోమీటర్ల ప్రధాన భారతదేశం యొక్క తీరరేఖ ఉంది. అంటే ఇందులో ఒక 9 రాష్ట్రాలు ప్లస్ ఒక 2 కేంద్రపాలిత ప్రాంతాలు మనకు కనిపిస్తాయి. ఇది అడిగింది ఎగ్జామ్లో. ఏంటి ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు అని అంటే ఏం చెప్తాం? ఒకటి డామన్ డయ్యు, 2 పుదుచ్చేరిగా చెప్పవచ్చు ఇక్కడ. ఓకే, ఇక తర్వాత దీవులు తీసుకున్నట్లయితే ఓకే, దీవుల యొక్క తీరం పొడవు ఎంత అంటే 2094 కిలోమీటర్లు అండి. ఇందులో అండమాన్ నికోబార్ దీవులు ప్లస్ లక్షద్వీపులు అనేది విస్తరించబడి ఉన్నాయి. అంటే టోటల్గా ఇప్పుడు మనకు ఎలా ఉంది తీరం అనేది ఒకసారి గమనించినాం మనం ఇక్కడ. ఇక క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో మనకు చూడండి ఒకసారి. ఉదాహరణ, ఇప్పుడు మన భారతదేశంలోనే భారతదేశంలో అతి ఎక్కువ తీరం గల రాష్ట్రం ఏది అంటాడు. ఓకే, అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? భారతదేశంలోనే అతి ఎక్కువ తీరం గల రాష్ట్రం ఏది మనకి ఇక్కడ? గుజరాత్. ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ భారతదేశంలో అతి ఎక్కువ తీరం అంటే ఇప్పుడు ఏంది? 9 రాష్ట్రాలు ఉన్నాయి. 9 రాష్ట్రాలు తీసుకుంటుండా ఇక్కడ, ప్లస్ 4 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కలుపుతుండా చూసుకోవాలి. ఇక్కడ ఓన్లీ 9 రాష్ట్రాలు అన్నప్పుడు మాత్రం మనకు గుజరాత్ వస్తుంది. ఎందుకు? 1214 కిలోమీటర్లు ఉంది ఒక గుజరాత్కే. మీకు 1054 అంటే ఓల్డ్ డేటా ఉంటుంది మనకు, అవి చదవద్దు మీరు ఇప్పుడు. ఓకే, కాబట్టి 1214.7 కిలోమీటర్లు ఏముంది ఇక్కడ మనకు? గుజరాత్కు ఉంది. అంటే 9 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి ఎక్కువ ఉంది అంటే ఏం చెప్పాలి? గుజరాత్. మరి 9 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికి తక్కువ ఉందంటే గోవా అండి.
ఈ గోవా యొక్క తీరం పొడవు ఎంత అంటే 36 కిలోమీటర్స్ ఇంతకుముందు ఉండే, కానీ ఇప్పుడు 101 ఎంత ఉంది మనకు? గోవా ఎంత? 101 కిలోమీటర్స్ ఉంది. అంటే గోవా యొక్క తీరం పొడవు ఎంత ఇక్కడ మనకు? 101. ఓకే, 101 కిలోమీటర్స్ చెప్పుకోవచ్చు అండి. ఏంటిది? గోవా యొక్క తీరం పొడవు. అంటే భారతదేశంలో 9 రాష్ట్రాలు కనిపిస్తే అతి ఎక్కువ సముద్ర తీరం ఉంది పశ్చిమ తీరంలో ఉంది, తక్కువ సముద్ర తీరం కూడా పశ్చిమ తీరంలో ఉంది. ఒకటి గుజరాత్, 2 గోవా. ఓకే, సింపుల్ గుర్తుపెట్టుకోండి సార్, ఇక్కడ గుజరాత్ అండ్ గోవా. గుజరాత్ ఏంది? ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం. అంటే ఏంది మనకి ఇక్కడ 1214.7. తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది? గోవా. ఎంత? 101. క్లియర్. ఇక ఈ తమిళనాడు రాష్ట్రాన్ని గమనించినట్లయితే ఏంటి తమిళనాడు రాష్ట్రం యొక్క ప్రత్యేకత? సర్చ్ గమనించండి. ఇక్కడ ఇదంతా కూడా మనకి ఏది? తమిళనాడు స్టేట్. మనకు ఇదంతా కూడా తమిళనాడు. అంటే తమిళనాడుకి ఇటువైపు ఏ సముద్రం ఉంది? ఇక్కడ మనకు అరేబియన్ సీ. ఇటువైపు ఏముంది? బంగాళాఖాతం. ఇక్కడ ఏముంది మనకు? ఇండియన్ ఓషన్. అంటే భారతదేశంలో ప్రస్తుతం 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రానికి 3 వైపులా సముద్రాలతో సరిహద్దు ఉంది అంటాడు. అంటే ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం తీసుకుంటే 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. అంటే 3 సముద్రాలు గల తీరరేఖ గల రాష్ట్రం ఏది భారతదేశంలో అంటే తమిళనాడు. ఇలా తమిళనాడుకు మాత్రమే ఇటు అరేబియా సముద్రం, అటు బంగాళాఖాతం, ఇటు హిందూ మహాసముద్రం అంటే 3 సముద్రాలతో సరిహద్దున్న రాష్ట్రంగా చెప్పుకోవచ్చు మనం. ఇక్కడ 3 సముద్రాలు గల రాష్ట్రం అంటే ఏం చెప్తాం? ఇక్కడ మనం తమిళనాడు రాష్ట్రాన్ని మనం ఇక్కడ హైలైట్ చేయడం జరుగుతుంది. ఇంకా తూర్పు తీరాన్ని గమనించినట్లయితే ఇందులో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది మనకి? ఇక్కడ ఆంధ్రప్రదేశ్. తూర్పు తీరంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అంటే ఏం చెప్తామని? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అండి. 974 కిలోమీటర్స్ తీరరేఖను కలిగి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇప్పుడు మనకి ఇక్కడ 4 పదాలను హైలైట్ చేసినాం. ఏంటి? భారతదేశంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం గుజరాత్, ఇది ఒకటి. భారతదేశంలో అతి తక్కువ తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే గోవా, ఇది 2. 3 వైపుల సముద్రాలు అంటే 3 సముద్రాలతో తీరరేఖ గల రాష్ట్రం ఏదంటే తమిళనాడు, ఇది 3. తూర్పు తీరంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏదంటే ఏపీ, 4. ఇలా టోటల్గా 4 పాయింట్స్ మనం బయటికి తీయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక భారతదేశంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్నటువంటి రాష్ట్రాలని ఒక 4ని అవరోహణ క్రమం అంటే ఎక్కువ నుంచి తక్కువ ఏమున్నాయి? భారతదేశంలో అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న 4 రాష్ట్రాలు గమనించినట్లయితే అందులో ఫస్ట్ రాష్ట్రం ఏదంటే మనకి ఇక్కడ గుజరాత్, తెలుసు మనకిది 1214 కిలోమీటర్లని చెప్పుకుంటున్నాం. అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్నటువంటి 2వ రాష్ట్రం ఏది అంటే మనకు ఆంధ్రప్రదేశ్ అండి. గుజరాత్ తర్వాత ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. 3వ రాష్ట్రం తమిళనాడు. అంటే ఆంధ్రప్రదేశ్కున్న 3వ రాష్ట్రం కింద ఉన్నది ఏంది? తమిళనాడు. 4వ రాష్ట్రం మహారాష్ట్ర. అంటే ఇప్పుడు తూర్పు తీరంలో ఆంధ్రప్రదేశ్ తమిళనాడుని హైలైట్ చేయాలి, పశ్చిమ తీరంలో గుజరాత్ మహారాష్ట్రను హైలైట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ గుజరాత్, తర్వాత ఏపీ, తమిళనాడు ప్లస్ మహారాష్ట్ర అతి ఎక్కువ తీరరేఖని కలిగినటువంటి టాప్ 4 స్టేట్స్ అండి అవి. మరి భారతదేశంలో అతి తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రాలని ఒకే ఆరోహణ క్రమం. ఇప్పుడు అవరోహణ అంటే ఏంది? ఎక్కువ నుంచి తక్కువ. అదే ఆరోహణ అంటే ఏంది? తక్కువ నుంచి ఎక్కువ. ఏంటి 4 రాష్ట్రాలు తెలుసు మీకు? గోవా. అతి తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం అంటే ఏం చెప్పినాం? గోవా చెప్పుకున్నాం. 2వది ఏంది? ఇప్పుడు ఇక్కడ మనకు కావాలి. ఇక్కడ 2వ రాష్ట్రం ఏంటంటే మనకి ఇక్కడ ఇంకో చూడండి, ఏంటిది? ఇది వెస్ట్ బెంగాల్ రాష్ట్రం. గోవా తర్వాత తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్. గోవా కింద ఏముంది మనకి? ఇక్కడ కర్ణాటక. ఓకే, వెస్ట్ బెంగాల్ తర్వాత ఏముంది మనకి? ఇక్కడ ఒడిస్సా. అంటే ఇక్కడ గోవా ప్లస్ వెస్ట్ బెంగాల్, ఇక్కడ కర్ణాటక ప్లస్ అక్కడ ఒడిస్సా. భారతదేశంలోనే అతి తక్కువ సముద్ర తీరం ఉన్నటువంటి 4 రాష్ట్రాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేరళ పైనుంచి అయినా 5వ స్థానమే, కింది నుంచి కూడా 5వ స్థానంలో ఉంటుంది కేరళ స్టేట్ అనేది. ఓకే అండి, ఇది ఏంటిది మనకి ఇక్కడ తీరం అనే టాపిక్ని హైలైట్ చేయాలి. ఇప్పుడు మనకు బిట్స్ అనేది ఎలా అడుగుతున్నాడో ఒకసారి గమనిద్దాం ఇక్కడ. ఓకే, టోటల్గా ఈ తీరానికి సంబంధించినటువంటి బిట్స్ అనేది ఎలా ఉన్నాయని చూద్దాం ఒకసారి. మనం గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా హైలైట్ చేయగలిగితే మనకు చాలుగా, ఇంతకు మించి క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి మనకు అవకాశం అనేది లేదు. ఓకే రైట్. ఇప్పుడు ఫస్ట్ మనకు తీరం అంటే ఏంది? సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగాన్ని ఏమంటాం? ఇక్కడ తీరము అంటాం. సముద్రానికి ఆనుకొని ఉన్న భూభాగాన్ని ఏమంటాం? తీరము. ఫస్ట్ భారతదేశం యొక్క తీరం పొడవు ఎంత?
7516.6 కిలోమీటర్లు. ఇది ఫస్ట్ పాయింట్. ఇందులో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 9 రాష్ట్రాలు. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 4. ప్రధాన భారతదేశం యొక్క తీరం పొడవు ఎంత? 5422.6. ఇందులో దీవులు ఎంత? 2094. ఏమున్నాయి? అండమాన్ నికోబార్, లక్షద్వీపులు. ఇక్కడ ఏమున్నాయి? 9 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు. అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది మనకి ఇక్కడ? గుజరాత్. ఓకే. తక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది మనకి? గోవా. 3 సముద్రాల తీరంగా రాష్ట్రం ఏది? తమిళనాడు. ఓకే. నెక్స్ట్ తూర్పు తీరంలో అతి ఎక్కువ తీరం ఉన్న రాష్ట్రం ఏది మనకి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్. ఓకే. గుజరాత్ ఎంత ఇక్కడ? 214.7. గోవా ఎంత? 101. ఓకే. తమిళనాడు ఎంత మనకి ఇక్కడ? 906. అంటే 3 సముద్రాలు, అంటే సముద్రాలను హైలైట్ చేయాలి ఇక్కడ. ఏపీ ఎంత ఇక్కడ మనకు? 974. ఇది పాయింట్స్. ఇప్పుడు మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే ఒకసారి గమనించండి. ఓకే. ఇప్పుడు ఏంటిది మనకి ఇక్కడ అంటే భారతదేశంలో టోటల్గా ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ మనకు అంటే ఒక 9 రాష్ట్రాలు ప్లస్ 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. టోటల్గా ఎంత? 9 రాష్ట్రాలకు 4 కేంద్రపాలిత ప్రాంతాలకు సముద్ర తీరం ఉంది. టోటల్ ఎంత అంటే 13. ఈ 13 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కువ సముద్ర తీరం ఉన్నది ఏంటంటే మనకి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు. అండమాన్ నికోబార్ దీవులు ఎంత? 1962. ఇలా ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది మనకు. ఇందులో మరి తక్కువ తీరం ఉన్నది ఏంటి? ఏం చెప్తాం ఇక్కడ మనకు అంటే ఉదాహరణ ఏంది? డామన్ డయ్యు తీసుకుంటాం మనం, పుదుచ్చేరి తీసుకుంటాం అంటే డామన్ డయ్యు. ఏంటిది? డామన్ డయ్యు. ఎంత ఉంది డామన్ డయ్యుకు అంటే 42 కిలోమీటర్స్ ఉంది. ఇది చెప్పుకోవచ్చు. గోవాకి ఎంత? 101. ఇలా తీసుకున్నప్పుడు అంటే 13 రాష్ట్రాలు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాలను గమనించినట్లయితే ఇందులో అండమాన్ నికోబార్ దీవులకు అతి ఎక్కువ ఉంది, ప్లస్ డామన్ డయ్యుకు అతి తక్కువ ఉంది. అలా కాకుండా ఈ 9టిని గమనించినప్పుడు అతి ఎక్కువ దేనికి ఉందంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? గుజరాత్. అతి ఎక్కువ సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఏది? గుజరాత్. ఎంత? 214 కిలోమీటర్లు. తక్కువ అంటే ఏం చెప్తాం ఇక్కడ మనకు? గోవా. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ? 101. ఇలా చెప్పుకోవచ్చు మనం. ఓకే. ఎలా అని చెప్పుకోవచ్చు అండి ఇక్కడ టోటల్గా అన్నప్పుడు డామన్ డయ్యు అండమాన్ వస్తుంది. లేదు రాష్ట్రాలు తీసుకున్నప్పుడు ఇలా. అలా కాకుండా ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతాలు గమనించినప్పుడు అందులో ఏంటి వస్తుంది ఇక్కడ మనకు? అండమాన్ నికోబార్ దీవులే వస్తుంది ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా. తక్కువ అంటే ఏం చెప్తాం ఇక్కడ? ఓన్లీ అంటే డామన్ డయ్యు. ఇలా చెప్పుకోవచ్చు. అంటే కేంద్రపాలిత ప్రాంతాలు తీసుకున్నా ప్లస్ రాష్ట్రాలు తీసుకున్నా టోటల్ కలిపి తీసుకున్నా ఇలా ఉంది మనకు స్ట్రక్చర్ భారతదేశం యొక్క సముద్ర తీరం అనేది. దీన్ని మనం ఏమని చెప్తాం? తీరరేఖ అంటాం, కోస్టల్ లైన్. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఈ తీరానికి సంబంధించి మనకు 2 అధికారాలు ఉన్నాయండి. ఓకే. ఒకసారి ఈ తీరాన్ని ఎలా చదవాలి చూడండి. ఫస్ట్ సముద్రానికి ఆనుకునే భూభాగాన్ని ఏమంటాం? తీరము. భారతదేశం యొక్క తీరరేఖ పొడవు ఎంత? 7516.6. ప్రధాన భారతదేశం ఎంత? 5422.6. దీవులు ఎంత ఉంది? 2094. ఎక్కువ సముద్ర తీరం ఉంది గుజరాత్. తక్కువ ఉన్నది గోవా. 3 సముద్రాలు తమిళనాడు. ఆంధ్రప్రదేశ్ 974. ఎక్కువ అంటే గుజరాత్, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర. తక్కువ అంటే గోవా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, ఒడిస్సా. ఓకే. ఇది టోటల్గా ఇలా ఉన్నాయి. 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. ఇంతవరకు చదువుకుంటే చాలు, ఎనఫ్. అది ఎంతసేపు డామన్ డయ్యుకి తక్కువ ఉందని గుర్తుపెట్టుకుని చాలండి. అక్కడ రాష్ట్రాలు తీసుకున్నప్పుడు గోవాని గుర్తుపెట్టుకుని చాలు. అండమాన్కి ఎక్కువ ఉంది, గుజరాత్కి ఎక్కువ ఉందని గుర్తుపెట్టుకోగలిగితే చాలు. ఇక డేటాలు అనేది మారుతుంటుంది, అది పెద్ద పెద్ద మ్యాటర్ కాదు మనకు, కానీ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే రైట్. ఇక తర్వాత మనకి ఇక్కడ హైలైట్ చేయవలసింది ఏంటంటే ప్రాదేశిక జలాలు. ఏంటిది? ప్రాదేశిక జలాలు. ఇంగ్లీష్లో తీరరేఖను ఏమంటాం మనం? కోస్టల్ లైన్ అంటాం. ప్రాదేశిక జలాలను ఏమంటాం అంటే ఓకే ఏమంటాం? ప్రాదేశిక జలాలు అంటే టెరిటోరియల్ వాటర్స్ అంటామండి. ప్రాదేశిక జలాలను ఏమని పిలుస్తాం ఇక్కడ? టెరిటోరియల్. ఓకే టెరిటోరియల్ వాటర్స్. ఓకే టెరిటోరియల్ వాటర్స్. ప్రాదేశిక జలాలను ఏమని పిలుస్తాం ఇక్కడ మనం? టెరిటోరియల్ వాటర్స్ అని పిలుస్తాం. అసలు ఏంది ప్రాదేశిక జలాలు అంటే? జనరల్గా ఇది కూడా సముద్రాలకు సంబంధించినటువంటి ఒక చిన్న టాపిక్ అండి. ఇప్పుడు కోస్టల్ లైన్ తీరరేఖను ఎలా చదివినో మనం ఈ ప్రాదేశిక జలాలను కూడా అలా టెరిటోరియల్ వాటర్స్ అంటే ప్రాదేశిక జలాలు. ఓకే ఏంటిది అనేది దాని మీద ఇక్కడ హైలైట్ చేద్దాం. ఇక్కడ జనరల్గా ఇది మనకు ఉన్నటువంటి సముద్ర సరిహద్దు. ఇది మనకు ఏంటిది?
టోటల్గా ఇవి మనకు సముద్ర తీరం నుంచి మనకి ఇక్కడ సముద్రాల్లో ఎంతవరకు నిర్ణయించడం ఈ ప్రాదేశిక జలాలను అంటే ఇక్కడ ఉదాహరణ అంతా సముద్రం, ఇందులో మనకు ఇక్కడ 12 నాటికల్ మైల్స్. ఏంటిది? నాటికల్ మైల్స్. జనరల్గా ఈ తీరం నుంచి ఈ 12 నాటికల్, ఇదంతా సముద్రమే, మనకి ఇంతవరకు కూడా సముద్రం ఉంటుంది ఇక్కడ, కానీ ఇక్కడ వరకు నిర్ణయించినాం మనం ఎంత? 12 నాటికల్ మైళ్ళ వరకు. ఇది మనకేంటిది? రక్షణకు సంబంధించిన టాపిక్ అండి. అంటే ఇక్కడ గమనించాలి మనం. ఓకే, భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే ఏం చెప్తాం మనం ఇక్కడ? భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే 12 నాటికల్ మైల్స్గా చెప్పుకోవచ్చు. మరి మనకు నాటికల్ మైల్ అంటే తెలియదు ఇక్కడ, కాబట్టి ఒక నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1852 మీటర్స్గా చెప్పుకోవచ్చు. 1852 మీటర్లు లేదా 1.852 కిలోమీటర్స్గా చెప్పుకోవచ్చు. అంటే 1852 మీటర్లన్నా 1.852 కిలోమీటర్స్ అన్నా ఒక నాటికల్ మైల్ అన్నా ఒకటే అని చెప్తుంది ఇక్కడ. కాబట్టి అంటే ఇప్పుడు 12 నాటికల్ మైల్ అంటే ఎంత అంటే ఎంత చెప్పుకోవచ్చు ఇక్కడ అంటే 22,224 మీటర్లకు సమానము లేదా 22.2 కిలోమీటర్లకు సమానంగా చెప్పుకోవచ్చు. అంటే 22 కిలోమీటర్లు అని అర్థమైంది ఇప్పుడు మనకి ఇక్కడ. అంటే ఏంది? ఈ తీరం నుంచి 22 కిలోమీటర్ల వరకు మనకు సముద్ర సరిహద్దు ఉంది. ఏంటిది? రక్షణ సంబంధించి. అంటే ఇతర దేశాలకు చెందినటువంటి యుద్ధ నౌకలు మన భారతదేశం యొక్క అనుమతి లేనిదే ఈ ప్రాదేశిక జలాలు దాటి లోనికి ప్రవేశించకూడదు. ఒకవేళ అలా ప్రవేశిస్తే ఇక్కడ యుఎన్ఓ అంటే అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి దానిపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎవరు నిర్ణయిస్తుంది ఇక్కడ? దీన్ని యుఎన్ఓ నిర్ణయిస్తుంది. ఓకే, కాబట్టి ఇక్కడ అంటే భారతదేశం యొక్క అంటే ఈ ఇతర దేశాలు చేసిన యుద్ధ నౌకలు అంటే మన భారతదేశంకి అనుమతి లేనిదే ఈ ప్రాదేశిక జలాలను దాటి లోనికి ప్రవేశించకూడదు. ఒకవేళ అలా ప్రవేశిస్తే ఆ దేశం పైన అంతర్జాతీయ చట్టాన్ని అనుసరించి ఆ దేశంపై చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి మనకి ఇక్కడ? ప్రాదేశిక జలాలను ఏమంటాం మనం ఇక్కడ? టెరిటోరియల్ వాటర్స్ అంటాం. భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పొడవు ఎంత అంటే డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ. అంటే 12 నాటికల్ మైల్స్. ఒక నాటికల్ మైల్ అంటే ఎంత? 1852 మీటర్లకు సమానం. ఓకే, మరి ఎవరు నిర్ణయిస్తారు నాటికల్ మైల్స్ని? యుఎన్ఓ నిర్ణయిస్తుంది. అసలు నాటికల్ మైల్ అంటే ఏంది అంటే ఈ సముద్రాల యొక్క ఉపరితలాలండి. ఇదంతా ఏంది? సముద్రాల యొక్క ఉపరితలాలు. లోతు అంటే ఏంది? ఇది లోతు అంటాం. దీన్ని ఫాతోమ్ అంటాం. ఏంటిది? ఫాతోమ్. ఓకే, అంటే సముద్రాల యొక్క లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటంటే ఫాతోమ్స్. అదే ఇలా ఉపరితలాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణమే మనకు నాటికల్ మైల్స్గా చెప్పుకోవచ్చు. అంటే సముద్రాల యొక్క ఉపరితలాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణమే మనం ఏం చెప్పొచ్చు ఇక్కడ? నాటికల్ మైల్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, అదే సముద్రం యొక్క లోతును కొలవాలంటే ఏం ఉపయోగిస్తాం మనం? ఫాతోమీటర్ ఉపయోగిస్తాం. అంటే ఇప్పుడు మనకు తెలుసు నాటికల్ మైల్స్ అంటే ఎలా ఉన్నాయనేది మనకి ఇక్కడ. ఓకే, ఇది ఏంటి మనకు? ప్రాదేశిక జలాలు ఏమంటాయి? ఇది దీనికి సంబంధించింది రక్షణకు సంబంధించింది. మనకు సముద్రాల్లో మనకు ఎంతవరకు రక్షణ ఉందనేది ఈ ప్రాదేశిక జలాలు అనేది చెప్తుంది ఇక్కడ. ఇక నెక్స్ట్ ప్రత్యేక ఆర్థిక మండలి అంటే ఏంది మనకి ఇక్కడ? ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటామండి. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ మనకు ప్రత్యేక ఆర్థిక మండలి. ఓకే, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలి అంటాం. ఇది థర్డ్ వన్. ప్రధాన ఫస్ట్ ఏం చూసినాం మనం? తీరరేఖ గురించి చూసినాం. రెండవది ఏంటిది మనకు? ప్రాదేశిక జలాలు. ఇప్పుడు మూడవది ఏం చూస్తున్నాం మనం ఇక్కడ? ప్రత్యేక ఆర్థిక మండలి. ఏంటిది ఈ ప్రత్యేక ఆర్థిక మండలి? ఓకే, ఉదాహరణ ఇప్పుడు గమనించండి. దీన్ని ఎంత నిర్ణయించినా మనం అంటే 200 నాటికల్ మైల్స్. భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి పొడవు ఎంత అంటే 200. అదే ఇక్కడ అంటే ప్రాదేశిక జలాల పొడవు ఎంత చెప్పినాం మనం? 12 నాటికల్ మైల్స్గా చెప్పినాం. ఇప్పుడు ప్రత్యేక ఆర్థిక మండలి పొడవు ఎంత? 200 నాటికల్ మైల్స్. 200 నాటికల్ మైల్ ఎంత? 3,70,400 మీటర్లకు సమానం. ఎందుకు? ఒక నాటికల్ మైల్ అంటే 1852 మీటర్లు కాబట్టి 1852 కాబట్టి. మరి ఇప్పుడు 370.4 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. అంటే ఇంతవరకు మనం సముద్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత?
200 నాటికల్ మైల్స్ వరకు మనం సముద్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. ఉదాహరణ ఇక్కడ మనం ఎంతవరకు వ్యాపారం చేసుకోవచ్చు ఏరియా అంటే 370 కిలోమీటర్ల వరకు మనం సముద్రాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. అంటే 200 నాటికల్ మైళ్ళ వరకు సముద్రంలో మనం వ్యాపారం అనేది చేసుకోవచ్చు. ఉదాహరణ ఇక్కడ చూడండి, ఇక్కడ మహారాష్ట్ర తీరం నుంచి 176 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ ఒక చమురు బాగుంది సముద్రంలో, దాని పేరే బాంబే హై. ఏంటిది? బాంబే హై అనే ఒక చమురు బాగుంది అక్కడ ఈ అరేబియా సముద్రంలో మహారాష్ట్ర తీరానికి 176 కిలోమీటర్ల దూరంలో. 176 కిలోమీటర్ల దూరంలో ఏముంది? బాంబే హై అనే ఒక చమురు బాగుంది. మరి ఇది ఎవరికి చెందాలి ఇప్పుడు అంటే 370 కిలోమీటర్ల వరకు ఎవరు చెందుతుందని చెప్తుంది ఇక్కడ? భారతదేశానికే. 370 కిలోమీటర్ల వరకు సముద్రాల్లో లభించే వనరులన్నీ భారత్కి చెందుతాయని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ బాంబే హై అనే ప్రాంతం ఎవరు చెందాలి? భారతదేశానికి చెందాలి. అంటే ఇదేంటి మనకి ఇక్కడ? వ్యాపారం. అంటే అది రక్షణ, ఇది వ్యాపారానికి సంబంధించిన టాపిక్స్ అండి. అంటే ఇక్కడ మనం 3 పదాలని ఫస్ట్ హైలైట్ చేసినాం బాగా. ఏంటి ఆ 3 పదాలు ఒకసారి గమనించండి. ఫస్ట్ ఏంటిది? ఒకటి భారతదేశం యొక్క ఓకే, భారతదేశం యొక్క తీరరేఖ పొడవెంత? తీరరేఖ పొడవెంత అంటాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అంటే ఏం చెప్తాం ఇక్కడ మనం? అంటే ఎంత చెప్పవచ్చు ఇక్కడ? 7516.6 కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఇదే భారతదేశం యొక్క తీరరేఖ పొడవు. రెండవ క్వశ్చన్, ఓకే, భారతదేశం యొక్క ప్రాదేశిక జలాల పొడవెంత? ఏంటిది? ప్రాదేశిక జలాల పొడవెంత అంటాడు. అన్నప్పుడు ఏం చెప్తాం ఇక్కడ? భారతదేశం ప్రాదేశిక జలాలు అంటే 12 నాటికల్ మైల్స్. 12 నాటికల్ మైల్స్. మూడవది భారతదేశం యొక్క ప్రత్యేక ఆర్థిక మండలి. ప్రత్యేక ఆర్థిక మండలి, ఓకే, మండలి పొడవెంత అంటాడు. అన్నప్పుడు ఏం చెప్తాం ఇక్కడ మనకు? అంటే 200 నాటికల్ మైల్స్. నాటికల్ మైల్స్. డైరెక్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఇక్కడ ఏంది మనకు? తీరరేఖ, కోస్టల్ లైన్. ఇక్కడ ప్రాదేశిక జలాలు, టెరిటోరియల్ వాటర్స్. 3 ప్రత్యేక ఆర్థిక మండలి, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. డైరెక్ట్ క్వశ్చన్స్ అండి ఈ 3 కూడా. ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఒక టాపిక్ చదివేటప్పుడు ఇక్కడ ఏం చదువుతున్నాం అనేది ఫస్ట్ మనకు తెలవాలి. ఇప్పుడు మనకు 3 సైడింగ్ తెలుసు. ఏంది? ఒకటి తీరం గురించి చదివేటప్పుడు తీరాన్ని హైలైట్ చేస్తాం. 2 ప్రాదేశిక జలాలు చదివేటప్పుడు ప్రాదేశిక జలాలు ఏమున్నాయో చూస్తాం. 3వది వచ్చేసి ప్రత్యేక ఆర్థిక మండలి. ఓకే, ఈ 3 పదాలు డైరెక్ట్ క్వశ్చన్ చూడండి ఎలా ఉన్నాయి. ఫస్ట్ బేసిక్ టచ్ చేస్తాడు ఇక్కడ. మిస్ అయితే దాంట్లో సబ్జెక్టుకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఖచ్చితంగా ఉనికి పరిమాణం అనే టాపిక్లో ఈ 3 నుంచి ఒక మార్క్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక తర్వాత అంతర్జాతీయ సరిహద్దు. ఓకే, ఎలా ఉంది మన భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దు అనే దాని మీద గమనిద్దాం మనం ఇక్కడ.